వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఎలుకలు కలిసి ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా పాఠాలు నేర్చుకోకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దాన్ని తిరస్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని వచ్చారు. కానీ అదే ఎంజిఎం ఆసుపత్రిలో మొన్న 21వ తారీఖు సాయంత్రం 6:15 నుండి దాదాపు 6 గంటల పాటు కరెంటు లేకుండా పోయింది. దీనివల్ల అనేకమైన పేషెంట్లు అందులో ఇబ్బంది పడడం జరిగింది. ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లు, మరి చిన్నపిల్లల వార్డులు, ఈ విధంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, ఎమర్జెన్సీ, ఇవన్నీ పీరియడ్ల ఈ అన్ని ఏరియాలలో పేషెంట్లు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఈరోజు తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచినప్పటికీ ఈ రోజు వరకు కూడా మరి ఈ ఒక్క ముఖ్యమంత్రి గారు మరి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా సందర్శించడం జరగలేదు. ఈరోజు ఒక ఆసుపత్రి కూడా ఆయన వెళ్ళలేదు. ఈరోజు అక్కడ ఏ విధంగా ఏది ఫెసిలిటీస్ ఉన్నాయని చూడలేదు. ఈరోజు ప్రభుత్వ ఎవరైనా పేషెంట్ కేసీఆర్ గారు యశోద హాస్పిటల్ చూడడానికి వెళ్తారు, ప్రైవేట్ దవాఖానాలు తీసుకుంటే. ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ప్రభుత్వ ఆసుపత్రులలో వెళ్ళి మీరు వైద్యం తీసుకున్న నాడే ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి అన్నట్టు. బాధాప్త మా స్పీకర్ అన్నారే, గాంధీ దవాఖాన లేచిందా, పేషెంట్ చచ్చిపోతే చంపుదాం అనుకుంటా అనేది ఒక స్పీకర్ గారు అన్నారంటే ఈరోజు ఎటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అనేది తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కార్పొరేట్ దవాఖాన పోయే స్తోమత ఉన్నోళ్ళే బతకన్నా, ప్రభుత్వ ఆసుపత్రులలో పోయేటోళ్ళు బతకద్దా? ప్రభుత్వ ఆసుపత్రులలో ఫెసిలిటీస్ ఎందుకు ఇయ్యరు? మీరు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళి మీరు వైద్యం తీసుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్ల ఓపెనింగ్లకు వెళ్తారు, ప్రైవేట్ ఆసుపత్రులలో ఏది వాళ్ళకు చేదోడు వాడిగా ఉంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మీకు ఎందుకు అంత చూపు? ఈరోజు సూపర్ స్పెషాలిటీ వరంగల్ ఎంజిఎం దగ్గర సెంట్రల్ జైలు నువ్వు కుదబెట్టి మరి 1150 కోట్ల రూపాయలు తెచ్చుకుందని చెప్పి ఆ రోజు మేము బయట పెట్టడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు దేని కూడా దాని మీద మాట్లాడలేదు. అంతేకాకుండా ఈరోజు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల దగ్గర ఎక్కడి వచ్చినాయి, దాన్ని కంప్లీట్ అయ్యే దిశలు ఉన్నాయా లేదా, అసలు అందులో ఆసుపత్రి కొనసాగించే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా తెలిపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ఎంక్వైరీ కమిటీ వేసినా తెచ్చుకున్నా అంటే నడవది. ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి, అందులో చూడాలి. ఇదివరకు ఏది ఏమైనప్పటికీ డాక్టర్ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే ప్రతి ఆసుపత్రికి వెళ్ళిండు, ఆడ ఆసుపత్రులలో పండుకున్నాడు. అది ఏ విధంగా ఉందో ఏ విధంగా లేదో అవన్నీ కూడా పరిశీలించి బాగుండు. కానీ ఆయన మధ్యలో తీసేసింది. దాని తర్వాత వచ్చిన మంత్రులు ఈ రోజు వరకు ఎవ్వరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పోలేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫెసిలిటీస్ పరిశీలించలేదు. కాబట్టి మేము ఈరోజు దీనిపైన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నంబర్ 295 మరి 2004 ప్రకారం ఈరోజు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళాలి. ఈరోజు ధనార్జనే ధ్యేయంగా కాదు ఈరోజు మీరు మరి ప్రజలకు ఉపయోగకరంగా విద్యాలయాలు, వైద్యాలయాలు అవి నవదేవాలయాలు వాళ్ళు కాబట్టి వారికి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు ఎన్హెచ్ఆర్సీలో నాకు ఫైల్ చేసిన కేసు, ఇవి కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి ఆసుపత్రిలో వాటి కాదు ఎవరెవరైతే దీనికి బాధ్యులో ఈ విధంగా జరిగిందో హై లెవెల్లో దీని మీద ఎంక్వైరీ అనేది తర్వాత ఫస్ట్ యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఇందులో విఫలమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నువ్వు ఇవాళ దాకా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా పోలేదు, నా ఉస్మానియా పోలేదు, నువ్వు నా గాంధీకి పోలేదు, నా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకు చాలా ఇంపార్టెంట్ దాకా ఇక్కడికి కూడా మీరు వెళ్ళలేదు. కాబట్టి నేను నీ మీదనే డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఈరోజు నేషనల్ ఎన్హెచ్ఆర్సీలో నేను కేసు పెట్టడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా నేను న్యాయపరమైన పోరాటం చేస్తా. నా మేనిఫెస్టోలో కూడా ఉన్నది ఇదే. ఈరోజు తీర్మానం మల్లయ్య గారు పక్కన ఉన్నట్టు కాంగ్రెస్ భవన్లో మాట్లాడారు, నిన్నటిదాకా రాజకీయాల గురించి మాట్లాడతారు, వీళ్ళంతా ప్రశ్నించే గొంతులు అంటారు. మరి ఇంత సంఘటన జరిగినా మీరు మాట్లాడతారు, మీరు ఏం చేస్తారో మీ యాక్టివిటీ చూడాలని చెప్పేసి నేను 24 hours ఆగిన. ఇవాటి వరకు మీరు ఏం మాట్లాడలేదు. మీ ప్రశ్నించే గొంతులు కానే కాదు, ఏమైనా కాసులు వస్తే తీసుకునే గొంతులు, వ్యవహారాలు సెటిల్మెంట్ చేసుకునే గొంతులు మీ అన్ని. కానీ ప్రశ్నించే గొంతులు కాదు, ప్రశ్నించే గొంతు మాది. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు ప్రభుత్వ పని ఎట్లా చేయాలనో, ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి మీ పని ఎట్లా చేయాలనో మేము ఖచ్చితంగా ఆ పనిని
మేము నీకు నేర్పిస్తాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.